ఒక్క మనిషి పొల్యూషన్‌ని ఎన్‌కౌంటర్ జేయడం అనేది, మనం తగ్గించడం అనేది పాసిబుల్ గాదు. పాసిబుల్ కాదు. చాలామంది వచ్చి నా రూమ్‌లో అడుగుతూ ఉంటారు. "మీరెందుకు మేడం ఒక 20 ప్లాంట్స్ పెట్టారు రూమ్ నిండా" అని. బయట మొత్తం ప్రపంచాన్ని నేను మార్చలేకపోవచ్చు. కానీ కొంత ఆక్సిజన్ మన ఇంట్లో, మన పరిసరాల్లో మనం ఎలా దాన్ని మార్చుకోగలుగుతాం? ప్రతి బర్త్‌డే కనో, ప్రతి ఈవెంట్ కనో, స్పెషల్ అకేషన్ కనో ఒక 10 ప్లాంట్సో, 20 ప్లాంట్సో పక్క వాళ్ళందరికీ డొనేట్ చేయడం. రకరకాల ట్రీస్, ప్లాంట్స్ పెంచడానికి మన వంతు ప్రయత్నం మనం జేయడం. పొల్యూషన్ ఎక్కువ కానీకుండా ఉండడానికి వెహికల్స్‌ని గూడా ఎంత తక్కువ వాడితే అంత బెటర్ అని గవర్నమెంట్ అప్పుడప్పుడు మొత్తుకొని చెప్తూ ఉంటారు. అదేదో పెట్రోల్ క్రైసిస్ వచ్చినప్పుడో, డీజిల్ క్రైసిస్ వచ్చినప్పుడో గాదు. మన చిన్నప్పుడు జూడండి, అసలు ఈ పెట్రోల్ ఎమిషన్స్ ఏమీ లేకుండా ఉండే కొన్ని బుల్లక్ కార్ట్స్ కావచ్చు, సైకిల్ గావచ్చు, ఇట్లాంటివన్నీ వాడేవాళ్ళు. ఇప్పుడు టైమ్ కన్‌స్ట్రెయింట్. అందరూ ఉరుకులు, పరుగులు, కాంపిటీషన్ వరల్డ్ అయిపోయి, వాళ్ళు ఇంత కారు కొంటే నేను ఇంకో 3 కార్లు గొనాలి. సో, మనం ఎక్కడికక్కడ పొల్యూషన్ పెంచే పనులే జేస్తున్నాం. అలాంటప్పుడు పొల్యూషన్ పెరిగింది, నాకు ప్రాబ్లమ్ అవుతుందని మాట్లాడే అర్హత గూడా మనకి లేదు. లేదు. యాహ్! సో, ఖచ్చితంగా పొల్యూషన్‌ని తగ్గించడానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తూ, ప్రతి ఒక్కళ్ళు గనక అదే చేశారనుకోండి, ఈ పొల్యూషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, పార్కిన్సన్స్ అన్ని డిసీజెస్ నుంచి గూడా మనల్ని మనం ఫ్యూచర్ జనరేషన్స్‌ని గూడా కాపాడగలుగుతాం.